నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్లోకి వాలంటీర్లను ఇన్వాల్వ్ చేద్దాము అనుకున్న వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈసారి జరగబోయే ఎలక్షన్లో టీచర్లే అక్కడ వర్క్ చేసే అవకాశం మనకి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి వైసీపీ పరిస్థితి ఏంటి? అలాగే ఒక పక్క లక్షల దొంగ ఓట్లు కూడా వాటిపై కూడా అధికారులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మేమే అధికారంలోకి వస్తాం, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని మన ఇష్టం వచ్చినట్టు ఓట్లు వేయించుకోవచ్చు అని వైసీపీ ప్లాన్ చేసింది. అలాగే వాలంటీర్లకు మీటింగ్స్ పెట్టి వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళకి రుణం తీర్చుకోండి, జగన్ రుణం తీర్చుకోండి, మీకు టైం వచ్చింది అని చెప్పి వాళ్ళని ఇన్స్పైర్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు కొత్తగా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. అవునమ్మా, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎలక్షన్ వాలంటీర్ వ్యవస్థను పెట్టడమే వైఎస్ఆర్సీపీ ఉద్దేశం ఏంటంటే ఒక ప్యారలల్ గవర్నమెంట్ని వీళ్ళ ద్వారా నడపాలని. అది పార్టీ కార్యక్రమాలు చూస్తూ వాళ్ళకి డబ్బు మాత్రం గౌరవ వేతనం అని నిర్ణయించి 5,000 రూపాయల చొప్పున ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. వీళ్ళతో ఏం చేయాలనుకున్నారంటే వాళ్ళు ఎక్కువ అసలు ప్రతి గ్రామంలో ఒక 50 ఇళ్లకి ఒక ఇన్ఛార్జిని పెట్టారు వాలంటీర్ని. ప్రతి ఇంట్లో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఎన్ని ఓట్లు ఉన్నాయి, వాళ్ళు ఏ పార్టీకి ఓట్లు వేస్తారు అనేది మొత్తం సేకరించారు. అంతర్గత సమాచారాన్ని సేకరించి ఎక్కడెక్కడ దొంగ ఓట్లు రాయటానికి అవకాశం ఉందనేది ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ దొంగ ఓట్లు కూడా ఎవరి పేర్లు రాస్తే మనకు ఓట్లు పడతాయి అనేది కూడా ఒక స్కీమ్ తయారు చేసుకున్నారు. ఆ విధంగా వీళ్ళు చొచ్చుకుపోయారు గ్రామాల్లోనూ ప్రతి ఇంట్లోకి. ఒక 30 లక్షల దాకా దొంగ ఓట్లని తయారు చేసుకున్నారు లిస్టు. వీళ్ళు ఆ దొంగ ఓట్లని ఓటర్స్ లిస్టులో రాక వెళ్ళటం, ఫైనల్ లిస్టులు ఫైనలైజేషన్ అయ్యేరాక కూడా వీళ్ళు దాన్ని పర్యవేక్షిస్తా చూశారు. కానీ అపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా టీడీపీ, జనసేన లాంటి పార్టీలు ఇన్ని దొంగ ఓట్లకు చేశారంటే ఇక ఇది మన ఓటమిని మన విజయాన్ని దెబ్బ కొడుతుంది అనే ఉద్దేశం మీద వాళ్ళు మొత్తం స్క్రూటీ చేసుకున్నారు గ్రామంలో. చేసుకున్నప్పుడు కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు కదమ్మా. తర్వాత కొంతమంది ఏమో అభ్యర్థులు ఉన్నారు. టీడీపీ అభ్యర్థులు ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండి ఎప్పటికప్పుడు వాటిని దొంగ ఓట్లని రిటర్నింగ్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఇదిగో మా నియోజకవర్గంలో 6,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి ఇట్లా అని తీసుకెళ్తే వాళ్ళ దగ్గర ఏం పెద్ద ఫలితం కనపడకపోతే జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు, హైకోర్టులకు వెళ్ళారు స్టే తీసుకొచ్చుకోవడానికి. తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం రాక కూడా వెళ్ళినాయి ఇవన్నీ కూడా స్పష్టమైన రుజువులతో. అప్పుడు వాళ్ళు ఒక ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడు లేని విధంగా అసాధారణంగా రెండోసారి ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ఎన్నికల సంఘం, ఉన్నతాధికారుల సంఘం మళ్ళీ సందర్శించి జిల్లా కలెక్టర్లని, ఎస్పీలని, ఇంకా ముఖ్య అధికారులని పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. ఇదిగో మీరు ఇన్ని దొంగ ఓట్లు చేర్పించినా మీ దృష్టికి వచ్చినా కూడా వాటి మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. రేపు ఎన్నికల సంఘం మీద ఇది ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు వెంటనే చర్యలు తీసుకోండి. లేకపోతే కనుక మీరు తీసుకోలేకపోతే రాజకీయ ఒత్తిడికి లొంగి మీరు ఇవాళే రాజీనామా చేసి వెళ్ళిపోండి ఉద్యోగాలకి, లేకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి. కానీ ఉద్యోగంలో ఉండి ఇలాంటి వైఫల్యాలు కనుక మీరు చేస్తే మీ మీద మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం, అది మీ కెరియర్ ఉద్యోగంలో కూడా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుందని కూడా హెచ్చరించి మరీ వెళ్ళారు. కాబట్టి దీనికి ప్రతిగా వాళ్ళు ఏం ఆలోచించారంటే దీనికి తోడు టీచర్లతో వీళ్ళు తగాదా పెట్టుకున్నారు. కట్ చేస్తే ఇక వీళ్ళకి ఏంటంటే మనం టీచర్లు కనుక ఈ ఎన్నికల నిర్వహణలో ఉంటే ఇక మన దొంగ ఓట్లు చెల్లవు, వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారు, వేయనివ్వరు, కాబట్టి మనకు సహకరించరు. గతంలో వాళ్ళు చెప్పారు మేము 2 చేతులతో 200 ఓట్లు కూడా వేసాము ఒక్కొక్కళ్ళం అని చెప్పారు. దాని మూలనే 151 సీట్లు వచ్చినాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరితో విరోధం పెట్టుకున్నట్టు 200 ఓట్లు వేసిన టీచర్లతో కూడా విరోధం పెట్టుకున్నాడు. దాంతో పెద్ద ఉద్యమం చేసి వాళ్ళు విజయవాడను ముట్టడిస్తామంటే అసలు ఇళ్ల దగ్గరే హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినా కూడా వాళ్ళు విజయవాడను ముట్టడిచ్చి వాళ్ళ బలం చూపించారు. ఈ వీళ్ళతో తట్టుకోవటం కష్టం, వీళ్ళని మాత్రం ఎన్నికల డ్యూటీలో చేయకూడదని ప్రత్యక్షంగా చెప్పకుండా పరోక్షంగా ఏదో ఒక ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నట్టుగా వీళ్ళు బోధనేతర డ్యూటీలు వేస్తే విద్యా
ఇవి ప్రమాణాలు పడిపోతాయి. కాబట్టి టీచర్స్ని బోధనేతర డ్యూటీలు ఏవి ఎన్నికల డ్యూటీ లాంటివి వేయకూడదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి రాశారు వీళ్ళు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళ సంగతి తెలియదు అనుకుంది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అసలు ఎప్పుడైనా కదా ఎక్కువ మ్యాన్ పవర్ తీసుకోగలిగింది ఏ స్టేట్లో? కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లోనే కాదు కదా ఎన్నికలు నిర్వహిస్తుంది. తర్వాత ఈ 2024లోనే కాదు కదా, 2050 నుంచి ఎన్నికలు నిర్వహిస్తున్నారు కదా. ప్రధానమైన వీళ్ళ సంఖ్య టీచర్సే వస్తారు. ఇప్పుడు మనం భోజనం కనుక పెట్టుకుంటే రైస్ ఎంత పెట్టుకుంటామో అలా మిగిలిన వాళ్ళు ఇతర డిపార్ట్మెంట్ నుంచి తీసుకొస్తారు, ఏదో ఆ కూర ఈ కూర ఈ చట్నీలాగా. కానీ ప్రధానంగా చేసేది వీళ్ళకి ఎక్కువ నుంచి కూడా ట్రైనింగ్ అయిపోయిన వీళ్ళు దాదాపుగా 2వ సంవత్సరం నుంచి ఆల్మోస్ట్ టీచర్స్ అపాయింట్మెంట్ అయిన తర్వాత అసిస్టెంట్గా అయినా వెళ్తారు, పోలింగ్ అసిస్టెంట్గా. ఆ తర్వాత పోలింగ్ ఆఫీసర్ దాకా ప్రమోట్ అవుతారు వాళ్ళ సర్వీస్ని బట్టి. కాబట్టి వాళ్ళు ట్రైన్డ్ పీపుల్, వాళ్ళకి ప్రత్యేకంగా ఇంకా నేర్పాల్సిన అవసరం లేదు. ఊరికే ఫార్మల్గా పిలుస్తారు, వాళ్ళకి ఎలా నిర్వహించాలో తెలుసు. కాబట్టి వీళ్ళు వాలంటీర్స్ని పెట్టాలనుకున్నారు. అందుకే మీరు ఇంతకుముందు అడిగినట్టు బొత్స సత్యనారాయణ గారు ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని నియమించింది వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు రాక మిమ్మల్ని పోషించింది వైఎస్ఆర్సీపీ కూడా కాదు, జగనన్న. కాబట్టి జగనన్నకి ఇప్పుడు అవసరం మీతో వచ్చింది. ఎన్నికల్లో మీరు ఆ దొంగ ఓట్లన్నీ కూడా సమర్థంగా వేయించి వైఎస్ఆర్సీపీకి గెలిపించి మీ రుణం తీర్చుకోమని ఆయన బహిరంగంగా చెప్పాడు. తర్వాత చాలామంది మంత్రులు కూడా చెప్పింది ఏంటంటే ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరో కాదు, మన పార్టీ కార్యకర్తలే 99% అని చెప్పారు. ఈ రకంగా వేసుకున్న స్కీమ్ మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు టీచర్స్ కనుక రేపు కనుక డ్యూటీస్లో కనుక అది ఆ విషయమే. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పింది, లేదు టీచర్స్నే పెట్టాలి ఆంధ్రప్రదేశ్లో కూడాను. అసలు వాలంటీర్స్ ప్రస్తావన చేశారు కాబట్టి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది. ఏ స్థాయిలో కూడా మీరు వాలంటీర్స్ సేవల్ని ఎన్నికల నిర్వహణలో ఉపయోగించుకోకూడదు, నిషేధం. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఎత్తు పారే అవకాశం కనపట్టల్లా. దొంగోట్లు కనుక పడవనుకోండి, పడిపోతే ఇంకేం గెలుస్తారు? ఇప్పటికే వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అలాగే వాలంటీర్లు కూడా ప్రభుత్వంలో భాగమే, ప్రచారాలకు కూడా వద్దని చెప్పింది వాళ్ళు. అవును, వాలంటీర్ ఇప్పుడు 5,000 ఇస్తుంది గవర్నమెంట్ డబ్బే కదా. కాబట్టి ఎన్నికల్లో వాళ్ళని ఎట్టా ఉపయోగించుకుంటారు? అనధికారంగా ఉపయోగించుకుంటారు, అది వేరే మాట. కానీ అనధికారికంగా ఉపయోగించుకున్నా కూడా ప్రతిపక్షాల్లో నిఘా ఉంచి వాటికి సంబంధించిన వీడియోలు ఫోటోలు కనుక తీసుకెళ్ళి రిటర్నింగ్ అధికారులకి లేకపోతే సంబంధిత అధికారులకి ఫిర్యాదు చేస్తే డెఫినెట్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకుంటారు. నువ్వు ఒక పక్కన వాలంటీర్గా వ్యవహరిస్తూ గవర్నమెంట్ డబ్బు తీసుకుని మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని బ్యానర్లు పట్టుకునో లేకపోతే పాంప్లెట్లు పట్టుకుని ఎందుకు తిరుగుతావు ఇళ్ళమ్మటే అని, అప్పుడు వాళ్ళ మీద క్రిమినల్ చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆటోమేటిక్గా సస్పెండ్ కూడా అవుతారు. అది వైఎస్ఆర్సీపీ ఏంటంటే ఇండైరెక్ట్గా పన్నుకొచ్చింది పన్నాగం. కేంద్ర ఎన్నికల సంఘానికి మనకి ఇక్కడ టీచర్స్తో పడట్లేదు, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అట్ట చెబితే కనుక ఒప్పుకోదు కదా. నీకు వాడికి డిఫరెన్స్ ఉంటే వాళ్ళని ఎందుకు ఎన్నికల నిర్వహణ చేయొద్దు అంటావు. కాబట్టి వీళ్ళేదో విద్యా ప్రమాణాలు బాగా ఉన్నతంగా పాటిస్తాం కాబట్టి వద్దన్నారు. ఆ గతంలో కరోనా అయిపోయి వైన్ షాపులు రీఓపెన్ అయినాయి కదమ్మా, అప్పుడు వీళ్ళందరినీ అక్కడ బందోబస్తుకు పెట్టారు టీచర్లని. దేశ చరిత్రలో ఫస్ట్ టైము సారా కోట్ల దగ్గర టీచర్ల బందోబస్తు పోలీసులు చేయాలి, లేదంటే సివిల్, అది వాళ్ళు కానిస్టేబుల్స్ ఉంటారు, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వాళ్ళు చేయాలి. కానీ టీచర్లని ఊళ్ళో వాళ్ళకి ఏమైనా విలువ ఉంటుందా? సారా దుకాణాల దగ్గర తాగే వాళ్ళతో కొట్లాటలు, వాళ్ళ మీద దెబ్బలాడి మళ్ళీ టీచర్గా ఊళ్ళో తలెత్తుకుని తిరుగుతాడా? అట్లాంటి అవమానకరమైన డ్యూటీలు ఇచ్చింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అది కాబట్టి మీరు అన్నట్టు టీచర్స్ మళ్ళీ యథాప్రకారం వాళ్ళే మెయిన్గా వస్తారు. వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్పినట్టు బొత్స సత్యనారాయణ గతంలో వాళ్ళకుండా 200 ఓట్లు వేసిన మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్న కక్ష ఈ దొంగ ఓట్లను ఆపటం ద్వారా వాళ్ళు తీర్చుకుంటారు. అవును, అది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం.